అక్రమార్జనే లక్ష్యం, అవినీతే నైజం అన్నట్లు వ్యవహరించిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మాజీ తహసీల్దార్ రజని చౌదరి అరెస్ట్ అయ్యారు. తహసీల్దార్తో పాటు ఆమెకు సహకరించిన జమ్మికుంట వీఆర్ఓ శ్రీనివాస్ సైతం కటకటాల పాలయ్యాడు. జమ్మికుంట తహసీల్దార్గా పనిచేసి క్రమశిక్షణ చర్యల కింద ఇటీవల బదిలీ అయిన తహసీల్దార్ రజనీపై చర్యలు తప్పలేదు. 18 నెలలుగా జమ్మికుంట తహసీల్దార్గా పనిచేసిన రజని పట్టాదార్ పాసు పుస్తకాలు, మోటేషన్ కోసం రైతుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లుగా కలెక్టర్తో పాటు ఏసీబీ అధికారులకు గత నెలలో ఫిర్యాదులు అందాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల కింద రజనీని కరీంనగర్ ఆర్డీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా బదిలీ చేశారు. విచారణలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా తేలటంతో రజనీతో పాటు ఆమెకు సహకరించిన వీఆర్ఓ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సంజయ్ రెడ్డి మరియు సమ్మిరెడ్డి అనే ఇద్దరు మరియు కొంతమంది బాధితులు ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఆ ఫిర్యాదులో రైతుల వద్ద నుండి మ్యుటేషన్కు విపరీతంగా లంచాలు వసూలు చేస్తున్నారు. ఆ వసూలు చేసిన దానిపై విచారణ చేపట్టనగా ఏసీబీ ప్రాథమిక దర్యాప్తు చేసిన అనంతరం వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన అనంతరం సంబంధిత సాక్షులను విచారించి సంబంధిత డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు రజనిని మరియు వీఆర్ఓ శ్రీనివాస్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది.